అత్తమ్మ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి మరి. ఇది మామూలు చికెన్ ఫ్రై అండి, కానీ మా అత్తమ్మ చాలా బాగా చేస్తారని చెప్పేసి నేను దీనికి అత్తమ్మ చికెన్ ఫ్రై అని పేరు పెట్టాను. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందాక చూపించిన మసాలా అంతా తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని అందులో వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకుని బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. ముక్క వైట్ కలర్లోకి టర్న్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఇలా పైకి వచ్చేస్తుందండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని ఆ వాటర్ అంతా మ్యాక్సిమం ఇంకిపోయి ఇలా ఆయిల్ పైకి తేలి బుడగలు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి కలుపుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి లైట్గా చేంజ్ అవుతుంది అన్న టైంలో మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ రెడ్గా ఫ్రై అయిపోతే పీసు జ్యూసీగా ఉండదండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడే ఈ మసాలాను వేసుకుని కలిపేసుకుంటే పీస్ జ్యూసీగా ఉంటుంది, అలాగే మసాలా అంతా కూడా లోపలికి ఇంకుతుంది. బాగా ఫ్రై చేసుకోవాలండి మిక్స్ చేసుకుని. ఎక్కువ అడుగు పట్టేస్తుంది, ముక్క ఉడకలేదు అని కనుక మనకు అనిపిస్తే లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. తర్వాత పసుపు, ఉప్పు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇంకా కారం అనేది పడదండి. ఎండుమిర్చి పౌడర్ చేసి వేసాం కదండి మసాలాలో. బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. కాదండి, అత్తమ్మ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ రెసిపీని ఖచ్చితంగా మీరు అందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయడమే. సబ్స్క్రైబ్.